సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జన్ వ్లాగర్. సో ఈరోజు వచ్చేసి స్ట్రైట్గా అరపల్లి వెళ్ళి వ్యాక్సిన్ అయితే వేయించుకొని వచ్చేద్దాం. సో ఇది మన 3వ డోసు. సో మన లియో గార్డ్ గడవడం వల్ల 3వ డోస్ అయిపోతుంది. సో ఇంకొక డోస్ ఉందన్నమాట లాస్ట్ ఇది. అది ఇప్పుడు లేదు, 21st ఉన్నది ఈ మంత్. సో అప్పటికల్లా వేయించేసుకోవచ్చు. చాలా టైం ఉంది. ఈ 3 డోసులే ఫాస్ట్గా వచ్చేసినాయి. దానికైతే మంచిగా 10 రోజులు గ్యాప్ వచ్చింది. మెల్లగా వేయించుకుందాం. అది ఇక వీడు చూడండి, ఇన్నే ఉన్నాడు. సో లెట్స్ గో. నేను సాయిబాబా గారు వస్తానన్నాడు. సో వాడిని తీసుకొని అయితే వెళ్ళిపోదాం. ఇక అయిపోయింది, 3వది వేసేసినారు. ఈరోజు మంచిగా క్యాంపు నడుస్తుంది. సో మొత్తం సందడి ఉంది. లేట్ అయింది ఇవాళ వ్యాక్సిన్ వేసుకోనీకే. చూపిస్తా చూడండి. సో ఇదిదా క్యాంపు. ఇవాళ రేపు ఉంటుంది, 2 రోజులా 2 days ఉంటుందంట. కావాల్సిన వాళ్ళు వచ్చి బ్లడ్ టెస్టులు అన్నీ చేస్తున్నారు. చెకబుల్ చేయించుకొని వెళ్ళొచ్చు. సో గాయ్స్, ఎప్పుడో కోసిన పొలాలు, ఎప్పుడో గడగాల్సిన బండి ఇవాళ అడుగుతుండు. ఇంకో 2 నెలలు అయితే ఫీల్డ్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు అడుగుతుండే. ఇప్పుడే నాకు అడిగేది, ఎప్పుడు అడగాలి? సో అట్లున్నది వీళ్ళకు. సో గైస్, డోస్ అయితే వేయించుకొని ఇంటికి అయితే వచ్చేసినాం. సో ఇప్పుడైతే ఫుడ్ తిన్నాం. ఫుల్ ఆకలి అవుతుంది నాకు. ఫుడ్ తినేసి మాట్లాడుకుందాం. సో గైస్, ఫుడ్ కానీ తినేసినాం. సో ఈరోజు బైక్ ముచ్చట ఏంటంటే, సో మన బైక్ అయితే ఇచ్చేసి 10 days ప్లస్ అవుతుంది. నిన్న కాల్ చేసిన బైక్ అయిందా కాలేదా అనేసి. కాల్ చేస్తే ఇంకా 3 days పడుతుంది అన్నాడు. సో నాకు కోపం వచ్చింది. ఎమ్మటే షోరూమ్ కంపెనీకి కాల్ చేసిన, టీవీఎస్ కంపెనీకి కాల్ చేసి కంప్లైంట్ ఇచ్చేసిన. సో ఎందుకు కంప్లైంట్ ఇచ్చేసిన అంటే, అది జస్ట్ చిన్న స్ప్రింగ్. ఆ స్ప్రింగ్ తెప్పియాలంటే పెద్ద మ్యాటర్ కాదు అంత పెద్ద షోరూమ్కి. సో ఎన్నిసార్లు చెప్పినా సరే వారం రోజులు బైక్ ఉంచుకొని కానీ ఆ చిన్న స్ప్రింగ్ తెప్పియలేదు, వేయలేదు. సో అందుకే నాకు కోపం వచ్చింది, కంప్లైంట్ చేసేసిన. ఇక కంప్లైంట్ చేసినాక ఎమ్మటే ఫోన్ వచ్చింది 10 నిమిషాలకు నాకు షోరూమ్ నుంచి. సో నేను అతనితో మాట్లాడి చేపిస్తా అనేసి షోరూమ్ మేనేజర్ అయితే ఫోన్ చేసిండు అన్నమాట. అసలు కంప్లైంట్ ఎందుకు ఇచ్చినంటే, వారం రోజులు బైక్ పెట్టుకొని చేయలేదు అండ్ ఎక్స్ట్రా 3 days అన్నాడు. అందుకే కోపం వచ్చి కంప్లైంట్ అయితే ఇచ్చేసిన. అండ్ ఈ 3 days అన్నాడు. నిన్న అయిపోయింది, ఈరోజు అయిపోయింది. సో రేపు సాటర్డే, రేపు ఫోన్ చేసి అడుగుతా అయిందా కాలేదా అని. కాలేదన్నాడు అనుకో, మళ్ళీ కంప్లైంట్ పోతుంది. అట్లుంటుంది మనతోటి. సో వీళ్ళు 40 రూపీస్ స్ప్రింగే పక్క డిస్టిక్ నుంచి తెప్పేనికే 150 రూపీస్ కార్గో అవుతుంది, అది ఇది అవుతుంది అనేసి పోస్ట్ పోన్ చేస్తారు. మనం ఎన్ని రోజులు తిరుగుతాం చెప్పండి? బైక్ ఇచ్చి 10 days అవుతుంది. మనకేం పనులు ఉండవు బైక్ వాడినీకే. అందుకే చెయ్యాలన్నమాట బైక్ ఇచ్చినప్పుడు. లేకుంటే ఇలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది వాళ్ళు. అండ్ మీ బైక్ అయినా సరే ఏదైనా ప్రాబ్లం ఉంటే షోరూమ్ వాళ్ళని ఇంకెవరైనా పట్టించుకోకపోయారు అనుకోండి, డైరెక్ట్ కంప్లైంట్ చేసేయండి అంతే. ఇక అప్పుడే మారుతారు. ఇది బైకుల గురించే కాదు, ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఏదన్నా థింగ్ మీకు న్యాయంగా చేయాల్సింది చేయకుంటే కంప్లైంట్ చేసేయండి. వాళ్ళు చెప్పే రీజన్లు కరెక్టా కాదా అని ఒకసారి మీరే అనలైజ్ చేసుకొని నెక్స్ట్ స్టెప్ వేసేసేయండి. వాళ్ళే చక్కగా పనిచేస్తారు. సో నాకు పార్ట్స్ మీద GST వేస్తారు, లేబర్ ఛార్జ్లు వేస్తారు, అన్నీ వేస్తారు. వర్క్ మాత్రం కరెక్ట్ టైంకి చేయరు. ఎందుకు చేయరు? అందుకే కంప్లైంట్ ఇచ్చేసిన షోరూమ్ మీద. సో అన్ని షోరూమ్లు ఇట్లుంటాయని చెప్పను, ఇది ఇట్లా కొన్ని షోరూమ్లలోనే జరుగుతాయి. సో కంపెనీ అయితే మంచిదే, కొంతమంది ఇట్లుంటారన్నమాట. వాళ్ళకు కరెక్ట్ గుణపాఠం చెప్పాల్సిందే. చూద్దాం మరి రేపన్నా అవుతుందా కాదా అన్నది. సో రేపు కాకుంటే మళ్ళీ కంప్లైంట్ ఇస్తా. మ్యాక్సిమం అవుతుంది, కంప్లైంట్ ఇచ్చినాం కాబట్టి. ఒకవేళ కాలేదనుకో మళ్ళీ కంప్లైంట్ ఇస్తా. ఇక రేపు మనకు సూర్యాపేట వెళ్ళే పనిగానే ఉన్నది. ఆ పని చేసుకుందాం. రేపు వెళ్ళి బైక్ తీసుకొని ఆ పని చేసుకొని వచ్చేద్దాం. బైక్ రెడీ అయితే తీట నాకంటే ఎక్కువ ఉంది నీకు. అరే ఈ బలుద్ది. సో గైస్, టైం వచ్చేసి
5:30 అవుతుంది. లెట్స్ గో టు అడ్డా. పోయి క్రికెట్ ఆడుతురా ఏం చేస్తురా అన్నది చూద్దాం. ఇక లెట్స్ గో. నువ్వు తిరుగుతూనే ఉండి ఇక నువ్వు. సో గైస్ ఫైనల్గా అయితే అడ్డా కాడికి వచ్చేసినాం. సో ఇలా కడిగిన మిషన్ ఇక్కడ పార్క్ చేసినారు. ఇది ఎప్పుడో కడగాలి, అసలు ఎప్పుడో కోతలు అయిపోయినప్పుడు కడగాల్సింది. నిన్న ఇవాళ అడిగిండు, అట్లా ఉన్నది. అండ్ ట్రాక్టర్ అక్కడనే ఉంది, అడిగానకు అడగలేడు. ఎప్పుడు కడుగుతాడో మరి. ఎప్పుడు ఇవాళ కడిగిండా? ఇవాళ 2 కడిగేసిండట. పంపు ఉంది ఇక రప్ప కొట్టినాలే పోయినాలే. సో గైస్ చీకటి అయితే అయిపోయింది. సో ఇవాళ ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ ఉంది కాబట్టి చూద్దాం. మన డైమండ్ కోహినూరు డైమండ్ నేసుకుపోయారు. ఇన్నే గైస్ నిన్న కలర్ కుప్పింది. సో ఫస్ట్ ఓవర్లో 12 వచ్చినాయి. సెకండ్ ఓవర్ నడుస్తుంది. 3 బాల్ అయిపోయినాయి అప్పుడే. చలో 6 జస్ట్ మిస్. సో గాయస్ మన వాళ్ళు అయితే పొట్టు ఆడుతున్నారు. ఎట్లా ఆడుతారు బాయ్? పొట్టు ఇప్పుడే వికెట్ పోయింది. శ్రీకుమార్ వాడాడు ఇప్పుడే. మంచిగా ఆడుతున్నారు అని రివ్యూ ఇద్దాం అనే లోపు వికెట్ పడ్డది. సో చూద్దాం ఏమవుతుందో. గాయస్ మనోళ్ళు పొట్టు ఆడి సో 253 కొట్టిరు. చూద్దాం మరి ఇంగ్లాండ్ వాళ్ళు కొడతారా, కొట్టకుండా మన డైమండ్ మనకి ఇచ్చిపోతారా. సో గాయస్ ఇండియా అయితే మ్యాచ్ గెలిచేసింది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.